తాటికాయల జయరాం గారు కూడా విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి జయరాం గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం చూస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లో చాలా వరకు కూడా బాధపడ్డవారు ఉన్నారు. అంటే మామూలు వ్యక్తి నుంచి వెళ్ళి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల వరకు కూడా బాధపడ్డారు. జడ్జీల కాడ మొదలుకుంటే మీడియా కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, సినిమా తారులు కావచ్చు, లేకుంటే నాయకులు కావచ్చు, అనధికారికంగా ఉండే వ్యక్తులు కావచ్చు. ఫోన్ ట్యాపింగ్ అనే దానికి ఒక నిబద్ధత ఉంది. ఎందుకంటే ఏదైనా కర్రలు కట్టిన ఉగ్రవాది లేదంటే నక్సలిజం ఏదైనా ఒక ఎమ్మెల్యే పైన అటాక్ చేయడమో, ఒక మంత్రి పైన అటాక్ చేయడమో, లేకుంటే ఏదైనా బ్లాస్టింగ్కు ప్లాన్ చేయడమో, లేదు అంటే ఒక ఉగ్రవాదులు ఈ భారతదేశంకు చొరబడ్డారు, వాళ్ళ హైదరాబాద్లో ఉన్నారు, లేకుంటే ఇంకెక్కడ ఉన్నారు అనే దాని మీద కొంత ట్యాపింగ్ అనేది నడుస్తుంది. దానికి వాళ్ళ నెంబర్లు ట్యాపింగ్ చేయడానికి వాళ్ళ నెంబర్లు చేస్తారు. కానీ ఒక జడ్జీల నెంబర్లను కూడా ఉగ్రవాదులు నక్సలైట్ల పేర్ల మీద పెట్టి వాళ్ళ నెంబర్లు కూడా జడ్జీల నెంబర్లను కూడా పెట్టిన ఘనత గత ప్రభుత్వంలో జరిగిందనేది మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే నిన్న మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ ఏం కాదు, లీగలే, దీనికి సంబంధించి అధికారాలు కూడా తీసుకోవచ్చు అంటే ఎవరి వరకు పర్మిషన్ తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోవచ్చు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటండి, ఇందులో ఫోన్ ట్యాపింగ్ లీగల్ ఇల్లీగల్ అని చెప్పేసి రేవంత్ మాట్లాడారు, మేమందరం మాట్లాడాం, చాలా మంది మాట్లాడారు, మీరు మాట్లాడారు, అందరం మాట్లాడాం ఇల్లీగల్ అని చెప్పేసి. సో ఇప్పుడు లీగల్ అని రేవంత్ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి హోదాలో. ఇక అట్లాంటప్పుడు లీగల్ అయిన తర్వాత ఇక విషయం ఏమవుతుంది? ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కినట్టే కదా. అదే కదా, ఫోన్ ట్యాపింగ్ లేనట్టే కదా. అదే చర్చ లీగల్ అన్న తర్వాత ఇక లేనట్టే, ఇక కేసే లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ గురించి మరి చర్చలు ఎందుకు, మళ్ళీ ఎందుకు మాట్లాడటం? ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వము ఇప్పుడు క్షమాపణ చెప్తుందా, ప్రజలు చెప్తుందా, గత ప్రభుత్వాన్ని చెప్తుందా, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న మంత్రులు చెప్తుందా, అప్పుడు చెప్తుందా? ఇది లీగల్ అన్నప్పుడు ఒకటి, ఇది ఏం మాట్లాడాలనుకున్నాడో ఏం మాట్లాడిండో నాకు తెలియదు, కానీ ఏ సందర్భంలో మాట్లాడిందో నేను చూడలేదు. సో ఆయన మాట్లాడిండనే అంశాన్ని మాత్రం మనం వింటున్నాము. ఇక్కడ కొన్ని విషయాల లోపల నెంబర్ 1, ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఇది పర్మిషన్ అనేది ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం పక్కన పెట్టేస్తే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా చిత్రీకరించే వ్యక్తులను కానీ, మనం గుర్తించే వ్యక్తులను కానీ, లేకపోతే నిషేధిత ఆర్గనైజేషన్స్ కానీ, ఐఎస్ఐ కానీ, నక్సల్స్ మావో కానీ, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు కానీ, యాంటీ గవర్నమెంట్ పనిచేసే ముఠాలు నాయకులు కానీ, లేదనుకుంటే దేశ భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే వ్యక్తులకు కానీ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. దానికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నదేమో ప్రజలు ఇచ్చిన పర్మిషన్ కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా మీరు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఈ దేశ రక్షణ కోసము, ఈ ప్రజల రక్షణ కోసము, ఈ ప్రభుత్వ రక్షణ కోసం మీరు తీసుకున్న ప్రతి చర్య ఇస్ అ పర్మిటెడ్, రాజ్యాంగబద్ధమే. కానీ సామాన్య పౌరుడిది, ఇక్కడ ఈ డాక్టర్ది, ఇంజనీర్ది, లాయర్ది, జడ్జిది, జర్నలిస్ట్ది, పొలిటికల్ అనలిస్ట్ది, ఇతర పార్టీ నాయకులది, ప్రతిపక్ష నాయకులది, వీళ్ళది కావు ట్రాప్ చేయాల్సింది. అంటే ఈ దేశంలో జనం కోసం మాట్లాడే వ్యక్తులు కావచ్చు, లేదనుకుంటే బిజినెస్ వ్యక్తులు కావచ్చు, గవర్నమెంట్ సర్వీసులో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే సామాన్య కూలి ప్రజలు కావచ్చు, లాస్ట్గా అసంఘటిత కార్మికులు కూడా కావచ్చు. వాళ్ళది చేసేది ఏ ప్రభుత్వము, ఏ రాజ్యాంగం కూడా పర్మిట్ ఇవ్వలేదు, ఏ దేశం ఇవ్వలేదు, ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఇది కాకుండా రేవంత్ ఏదైనా చెప్పాల్సుకుంటే విందాం. ఇప్పుడు రేవంత్ ఏం కన్ఫ్యూజన్ లో ఉన్నాడా, కన్ఫ్యూజన్ చేయాలనుకుంటున్నాడా? అంటే చర్చను లేవనెత్తడం కోసం ఈ మాట మాట్లాడి చర్చలోకి రావడం అంశం దాన్న లేదనుకుంటే ఫోన్ ట్యాపింగే నేరమే కాదని అన్నప్పుడు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసే లేదుగా, దానికి సిట్ ఎందుకు? ఇక మళ్ళీ నువ్వెందుకు రావటం? నీ ఫోన్ ట్యాపింగే లేదంటున్నావు కదా. ఒకవేళ కనుక పెద్ద జోక్ ఏందంటే, ఇక్కడ మిలేనియం జోక్ ఏంది అంటే, నా ఫోన్ ట్యాప్ చేసినా నేను సిట్ ముందు నీ ఫోన్ ట్యాప్ చేయడం నువ్వు సిట్ ముందు ఏంది? సిట్ అంటేనే నువ్వంటేనే ప్రజలంటేనే ప్రభుత్వం. ఇక నువ్వు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తివి, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడివి,
ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తివి, నువ్వు సామాన్యుడు కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. లా అండ్ ఆర్డర్ మీరే, సిట్ మీరే, సామాన్యుడు మీరే, ఎమ్మెల్యే మీరే, సీఎం మీరే. దీంట్లో గంటల తరబడి వ్యక్తులు పనిచేయట్లేదు. మీరంటేనే ప్రజలు, ప్రజలంటేనే మీరు. మీరు పోయి ఇంకొకళ్ళ దగ్గర ఎక్కడ మీరు సిట్ ముందు కూర్చుంటారు? అంటే ఇంటి కాపులా కాసుకునే వాడి ముందు ఇంటి ఓనర్ పోయి నీ డ్రెస్ వేసుకోవాలా అని అడిగినట్టుంది. నేను కూడా కట్టబెట్టుకొని వస్తే కూర్చుంటాను. ఇల్లే నీదైనప్పుడు, ఆస్తే నీదైనప్పుడు కాపలాదారుడు డ్రెస్ వేసుకుంటుంది, వేసుకోకపోతుంది. ప్రభుత్వమే నీదైనప్పుడు, ప్రభుత్వం లోపల అధినేతమే నువ్వైనప్పుడు మళ్ళీ సిటీ దగ్గరికి నువ్వు పోవడం ఎందుకు? అంటే ఈ కాంటెక్స్ట్ ఏం చెప్పాలనుకుండు అది నాకు తెలియాలి. ఫస్ట్ ప్రజలకు, నాకు ఇన్ ద సెన్స్ ప్రజలకు, నేను ఒక సామాన్యుని కాబట్టి, నేను ప్రజల్లో ఒక్కరిని కాబట్టి నాకు అంటున్నాను. సో ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఏ కాంటెక్స్ట్ లోపల మీరు అటెండ్ అవుతారు, ఎందుకు మీరు అటెండ్ అవుతారు అది తెలియాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉండేసి మీ ఫోన్ ట్యాప్ చేయడమైంది, మీరు పోవడమైంది, మీరు చుట్టూ ముందు ఉండడమైంది. అంటే ఇంత అవగాహన లోపమా, లేకపోతే ఏదో చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, కన్ఫ్యూజన్ చేయాలనుకుంటున్నారా అనే అంశాన్ని రేపు ప్రజల ముందు మీరు ఉంచితే మీరు ఒక అత్యున్నతమైన పొజిషన్ లో ఉండే వ్యక్తి, సాధారణమైన వ్యక్తి కాదు. ఇది ఫోన్ ట్యాప్ చేయాలా వద్దా అది చెప్పండి, కేసు ఉందా లేదా అది చెప్పండి, లేదా వదిలేయండి. మీరు చేస్తారా? అన్ని ప్రభుత్వాలు చేసినట్టే మేము చేస్తామా అని అంటారా? లేదా గత ప్రభుత్వం చేసిందని మీరు అంటే ఆ ప్రభుత్వం చేసినట్టు చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాటలలో కొన్ని మాటలు నేను మీడియా దృష్టికి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. ఆడబిడ్డలది, సినిమా అమ్మాయిలది ఫోన్ ట్యాప్ చేసి మానసికంగా, శారీరకంగా వేధించారు కొంతమంది అనేది, నా పేర్లు అవసరం లేదు, వేధించారు అనేది ఈయన ఆరోపణ. దాని మీద జరుగుతూ ఉంది. దాంతో పాటు వచ్చేసి రియల్టర్లది, బిజినెస్ పర్సన్స్ది, పొలిటీషియన్స్ది, అగ్ర తారాగణది అనేక మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారు అనేది ఆరోపణ. ఆ ఆరోపణలో భాగంగా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఎందుకంటే ఓటుకు నోటు కేసు లోపల ఈయన కీలకంగా ఉన్నాడు కాబట్టి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. కృష్ణతేజ గారు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయింది. మీ మీద విపరీతమైన అవహేళన, ఆ సానుభూతి ఈరోజు ప్రజల అమాయకత్వమా, లేకపోతే మీ తెలివితేటలతోని ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారా అనేది కాంగ్రెస్ నాయకులు ఉంటే చెప్పవచ్చు, లేదు అనుకుంటే వేరే డిస్కషన్లో చూసుకుందాం. రైట్.